మొన్న మార్చి 14న ఆకాశంలో జరిగిన వింత ప్రపంచాన్ని భయంలో ముంచింది. ఆ రోజు చంద్రుడు బ్లడ్ మూన్గా మారి పూర్తిగా ఎరుపు రంగులోకి వచ్చి జనాన్ని షాక్ చేశాడు. ఒక రకంగా మార్చి 14న ఆకాశంలో రంగు పడింది. నేల మీద జనం హోలీ జరిపితే ఆకాశంలో చందమామ హోలీ జరుపుకున్నాడు. ఆ రకంగా బ్లడ్ మూన్ సీన్ అదరహో అనిపించింది. ఒక రకంగా ఈ రోజే ఈ ఏడాది మొదటి గ్రహణం. పైగా ఇది సంపూర్ణ చంద్రగ్రహణం. అందులోనూ బ్లడ్ మూన్ అని పిలువబడే చంద్రగ్రహణం. పురాణాల ప్రకారం చంద్రుడు మనస్కారకుడు. జ్యోతిష్య ప్రకారం ఛాయాగ్రహం ఇదే. ఇలా చంద్రుడు ఎర్రబడిన ఉదంతం ఈ ఏడాదిలో జరగనున్న విపరీతాలకు నిదర్శనమని కొందరు అంటున్నారు. ఇందుకు మృత్యు హెచ్చరికగా ఓళ్లపెడుతున్న నక్క చిత్రంతో దీన్ని అనుసంధానించి కొన్ని దేశాలలో భయం రేపుతున్నారు. జ్యోతిష్యం ప్రకారం ఈ ఏడాది మొదటి నుంచి అందర్నీ భయపెడుతోంది. దానికి నిదర్శనం రక్త చంద్రోదయం అంటున్నారు కొందరు. భూమి, సూర్యుడు, చంద్రుడు ఒక సరళ రేఖపై ఉన్న సమయంలో చంద్రుడిపై భూమి నీడ పడటం వలన దాన్ని పూర్తిగా కప్పేస్తుంది. దీనిని చంద్రగ్రహణం అంటారు. గ్రహణం సమయంలో చంద్రుడు ఎప్పుడూ కనబడే రంగులోనే ఉంటాడు. కానీ ఈ బ్లడ్ మూన్ సమయంలో మాత్రం చంద్రుడు పూర్తిగా ఎరుపు లేదా నారింజ రంగులో కనిపించాడు. ఈ గ్రహణం మన దేశంలో ఆ రోజు ఉదయం 9:27 ప్రారంభమై మధ్యాహ్నం 3:30 వరకు సాగింది. సూర్యుడి నుంచి వచ్చే ఎరుపు లేదా నారింజ కిరణాలు భూమిపై నుంచి ప్రయాణం చేసి చంద్రుడి వర్ణాన్ని మారుస్తాయి. దీనిని రేలీ స్కాటరింగ్ అంటారు. చంద్రగ్రహణం పగటిపూట సంభవించటంతో ఇది మన దేశంలో కనిపించలేదు. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఖండాల్లో కనిపించింది. ఇది ఒక ఖగోళ వింత మాత్రమేనని, అంతకంటే దీనికి ప్రాముఖ్యత లేదంటున్నారు శాస్త్రవేత్తలు. కానీ ఇది జ్యోతిష పరంగా అమెరికాలో విపరీత నష్టానికి, ప్రాకృతిక దారుణాలకు ఒక హెచ్చరిక అంటున్నారు. ఈ మధ్య వరుసగా అమెరికాలో జరిగిన కొన్ని ప్రాకృతిక విపత్తులను గుర్తు తెచ్చుకుంటున్నారు. ఎప్పుడు లేని ఎన్నో విపత్తులను ఇప్పటి వరకు అమెరికా ఈ ఏడాది ఎదుర్కొంది. నవంబర్ నాటికి ఇది పరాకాష్ఠకు చేరవచ్చని, దానికి నిదర్శనమే ఈ బ్లడ్ మూన్ అని కొందరి అంచనా. చూద్దాం ఏం జరుగుతుందో.